హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటా తీర్పు అంటే, మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వీధి కుక్కలకు కారుణ్య మరణం చేస్తే తప్పేం లేదని, అలా ఒకవేళ చర్య తీసుకొని అధికారుల మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని ఒక తీర్పు ఇచ్చింది. ఇది ఏంటంటే, మనిషికి జీవించే హక్కు ఉంది, స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది. ఈ హక్కును ఎవరు హరించినా సుప్రీంకోర్టు ఊరుకోదు. అది కుక్కలైనా సరే, మనుషులైనా సరే. అందుకే వాళ్ళు ఏం చెప్పారంటే, ఖచ్చితంగా వీధిలో తిరిగే ప్రాణాంతకమైన కుక్కలు, మృగం లాంటి కుక్కలు, మనుషుల మీద దాడి చేసే కుక్కలు, వ్యాధిన బారిన పడ్డ కుక్కలు, పిచ్చి కుక్కలు, వీటన్నిటిని నిర్మూలించడానికి గ్రామ పంచాయతీలకు మరియు మున్సిపల్ అన్ని రకాలుగా దానికి సంబంధించిన చర్య తీసుకోవడానికి పశు వైద్య అధికారులకు, అలాగే మున్సిపాలిటీ వాళ్ళకు కారుణ్య మరణం చేసినా కూడా తప్పు లేదని ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. జంతు ప్రేమికులు ఇంతకుముందు కుక్కలు చంపడం దారుణమని, వాటిని అతి క్రూరంగా చంపుతున్నారని సుప్రీంకోర్టులో సునోటగా కేసు తీసుకుంటే వాళ్ళు వ్యతిరేకంగా వాదించారు. కానీ వాళ్ళ తీర్పు రిజర్వ్లో పెట్టారు. తర్వాత మనిషి మీద అతి క్రూరంగా దాడి చేసే ఈ కుక్కల మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని, వాటి మీద చర్య తీసుకోవాలని సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఇచ్చింది. కాబట్టి మనిషి జీవించే హక్కు ఉన్నప్పుడు దాన్ని ఎవరు వ్యతిరేకించినా, మన స్వేచ్ఛని ఎవరు ఇబ్బంది కలిగించినా వారి మీద హక్కు తీసుకునే, వాటి మీద చర్య తీసుకునే హక్కు మున్సిపాలిటీ అధికారులకు ఉందని, ఒకవేళ అలా మీరు తీసుకోకపోతే తగిన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. కూడా ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చి సుప్రీంకోర్టు ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది కలిగినా సుప్రీంకోర్టు ప్రజల తరపున, ప్రజల పక్షాన ఉంటుందని, జంతు ప్రేమికులు కొంత ఇబ్బంది గురి చేశారు. ఎందుకంటే ఆ జంతువుల్ని చంపడం క్రూరత్వం అవుతుంది కదా, కానీ అవి మనుషుల్ని పీక్కు తింటున్నాయి, చిన్నపిల్లల్ని అయితే దారుణంగా చంపినాయి. ఇవన్నీ చేయడం వల్ల సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పునిచ్చింది. ఓకే, ఇక నుండి కుక్కల బారి నుండి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారాన్ని మీకు తప్పకుండా అందిస్తాను. సిటిజన్ సీన్ యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.